షాకులను తీసి పారేయాలి. హల్లెలూయా. అనవసరమైన షాకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మన జీవితము అంత పరిపూర్ణం కావాలి అని దేవుడిచ్చిన ఆశీర్వాదం అన్నట్టు. తర్వాత కీర్తనలు 91:16 చూడండి. 91 దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరిచెదను. ఎలాంటి ఆయుష్ అంటది? దీర్ఘాయువు చేత నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువునిచ్చి ఏం చేస్తాడట? రక్షణ చూపెడతాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయుష్ను పెంచుతా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. దాదాపు ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి, తగ్గితే మళ్ళీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది పెరుగుతా ఉంటాయి. ఆమేన్. మేము బండి నడుపుతున్నప్పుడు సలికి పెట్టినాం. సలికి పెడితే అది మన ఏది దాన్ని ఏమంటారు, లీటరు పెట్రోల్ చూపెట్టే ముళ్ళు అది కిందికి వచ్చింది. దాన్ని ఎప్పుడైతే ఒక 10 నుంచి ఒక 2-3 కిలోమీటర్లు కొద్దిగా మూవ్ చేసినామో మళ్ళీ కరెక్ట్ గా అది ఎంత ఉండాల్సిందో అంత ఉన్నదానికి వేయింది. అంటే పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాన్ని 1, 2, 3, 4 కట్ట పెరుగుతుంది అన్నట్టు. అది అందుకని ఎక్కువగా చలిలో ఉండకూడదు, ఎండకుండాలి, పని చేయాలి, చెమట గారాలి, గట్టిగా నడవాలి, గట్టిగా పని చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా చాలా బాగుంటది అన్నట్టు. తర్వాత సామెతల గ్రంథం 3:2 చూడండి. 3:2లో ఒక మంచి మాట ఉంటది. సామెతల గ్రంథము 3:2 దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును అంటారు. శాంతి లేదు అని అంటారు, సుఖము లేదు అంటారు, ఆయుష్ లేదు అని అంటారు. అలా అనడం కరెక్ట్ కాదు. ఆ సామెతల గ్రంథం 3:1-2 చదువుకుంటే మనకు తెలుస్తా ఉంటారు. ఇప్పుడు ఇది మనకు దొరకాలంటే మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి వచనం నుంచి, నా కుమారుడా నా ఉపదేశమును మరువద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి. తర్వాత అప్పుడు అవి దీర్ఘాయువులు. అప్పుడు అవి దీర్ఘాయువులు. ఇంతకు ముందు మనం చదివిన మాటలు ఉన్నాయి చూడండి. ఉపదేశాన్ని హృదయంలో పెట్టుకోవాలి, ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలి. నేను ఒకటి గట్టిగా తిట్టిన అనుకో, నువ్వు సచ్చినప్పుడు నన్ను తిట్టిండు అనుకునే తప్పిపోతుంది. అంటే అది గంతసేపు గుర్తుంటుంది. ఇంతసేపు ఉపవాసాలు ఉండి వాక్యం చెప్పినా ఆ తీరు దులిపిస్తుంది. అది చచ్చిపోతాం కదా, ఇప్పుడే మర్చిపోతుంది. అలా కాదన్నట్టు దేవుని మాటను, ఆ ఉపదేశాన్ని హృదయములో భద్రపరుచుకుంటే సుఖకరమైనటువంటి ఆయుష్, శాంతి దేవుడు మనకు కలగజేస్తా ఉంటాడు. తర్వాత మరి యొక్క మాట చూద్దాము. 92:11 కీర్తనలు సామెతలు కదా, అది మరి సామెతలు 9:11, 92 కాదు, సామెతలు 9:11. అదే సామెతలు 10:27 మరొకరు చూసి పెట్టుకోండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. దేవునికి స్తోత్రం. జీవించే సంవత్సరములు అధికం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన అంటే ఎవరి వలన? దేవుని వలన. దేవుని మాటను అనుసరించుట వలన, దేవుని ఆజ్ఞను అనుసరించుట వలన, దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుట వలన ఏమైతుందంటే అక్కడ నీకు దీర్ఘాయువు కలుగుతుంది. నీవు జీవించే సంవత్సరములు అధికములు అయితే పెరుగుతాయట. ఈ శ్రీమధ్యలో ఒకసారి మంచి సాక్ష్యం ఇచ్చారు. ఒకసారి జీవజలం గురించి చెప్పితే ఆ మాట చాలా బలహీనంగా ఉంటుంది. కానీ ఆ రోజు నుంచి ఆ వాక్యం మీద నేనెందుకు ఈ వాక్యాన్ని అనుసరించి ఆ జీవం కలిగిన వ్యక్తిగా బలంగా ఉండకూడదని నేను ఒక ఆసక్తితో ఆ వాక్యాన్ని అనుసరించడం ప్రారంభించాను. ఆ రోజు నుంచి చాలా వ్యాధులు నాకు తగ్గినాయి. మీరు ఎంత గోడగొట్టుకుంటున్నారో చూడండి, ఎన్ని కాలాలు రాస్తున్నారో చూడండి. ఒక వజ్రాన్ని తీసి మీ ముందు పెడితే దాన్ని నెట్టిగానే బొద్దులో భావిస్తా ఉన్నారు. దాని వలన ప్రయోజనం హృదయంలో పెట్టుకోవాలి. కనుక మరి సామెతల కింద 10:27 చూడండి. సామెతలు 10:27.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. దీర్ఘాయువునకు కారణము. చూసారా ఆమేన్. ఎట్లా ఈ దీర్ఘాయువు వస్తుందంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం దేవుని యందు వలన. భయభక్తులు భయభక్తులు కలిగి ఉండటం వలన.